అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది। నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు। ఇక ఖమ్మం జిల్లా వైపుగా ఈరోజు ఉదయం మధ్యాహ్నం సమయంలో మనం అప్డేట్ ఇచ్చిన విధంగానే భారీ వర్షాలు తీవ్రమైన పిడుగులు అలాగే ఉరుములు అయితే పూర్తిగా కూడా దూసుకు వస్తున్నాయి। కాబట్టి మనం చూసుకుంటే ఈరోజు రాత్రి సమయంలో మరికొద్ది గంటల్లోనే ఖమ్మం జిల్లాలో భారీ వర్షం పడే అవకాశం అయితే ఉంది। ప్రస్తుతం మనం చూసుకుంటే మునుగు వైపుగా భూపాలపల్లి వైపుగా అలాగే మునుగు పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన పిడుగులతో కూడిన వర్షం అయితే నమోదవుతుంది। కాబట్టి ఈ వర్షాలన్నీ కూడా ముఖ్యంగా ఖమ్మం జిల్లా కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ అలాగే మునుగు కానీ జనగాన్ కానీ మహబూబాద్తో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే వరంగల్ జిల్లా హన్మకొండ అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే భూపాలపల్లి జిల్లాల్లో తీవ్రమైన పిడుగులు అలాగే ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షాలతో కూడిన తీవ్రమైన నష్టం రైతులకి ప్రజలందరికీ కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే సూచనలు అయితే అధికంగా ఉన్నాయి। కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి। ఉమ్మడి ఖమ్మం కానీ వరంగల్ అలాగే వరంగల్తో పాటుగా కరీంనగర్ నల్గొండ జిల్లాల్లో ఈరోజు రాత్రి మనం చూసుకుంటే 8 గంటల నుంచి 1 గంట లేదా రేపు తెల్లవారుజామున మధ్యలో తీవ్రమైన వర్షాలు పిడుగులు ఈదురుగాలు ఉండే అవకాశం అయితే ఉంది। అలాగే ముఖ్యంగా ఖమ్మంకి సత్తుపల్లికి ఆనుకున్న ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాగాల్లో కూడా అక్కడక్కడ వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి। ముఖ్యంగా మనం చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా కానీ పల్నాడు జిల్లా కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏలూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు మనము చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి। జగ్గయ్యపేట కానీ తిరువూరు కానీ నందిగాం పరిసర ప్రాంతాలు మైలవరం పరిసర ప్రాంతాలు నూజివేడు చింతలపూడి పరిసర ప్రాంతాలు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా దెందులూరుకి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా దంపేట పరిసర ప్రాంతాల్లో వర్షాలు మనం చూడటానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లా మాచర్ల పరిసర ప్రాంత ప్రజలు కానీ అలాగే ఏలూరు జిల్లా ప్రజలు కానీ అలాగే ముఖ్యంగా ఈ 3 జిల్లాల ప్రజలు అలర్ట్గా ఉండండి। అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఖమ్మం కానీ సత్తుపల్లి కానీ కొత్తగూడెం కానీ మునుగు కానీ ఇల్లందు పరిసర ప్రాంతాలు కానీ అలాగే వైరా పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా భూపాలపల్లి నర్సంపేట పరిసర ప్రాంతాలు బోదారం పరిసర ప్రాంతాలు అలాగే బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం అయితే ఉంది। ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు భద్రాచలం వైపుగా సరపాక వైపుగా కల్లూరు కానీ అలాగే ఇల్లందు వైపుగా తీవ్రమైన వర్షాలు ఉంటాయి। కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి। ఉమ్మడి ఖమ్మం వరంగల్ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ అలాగే ఇటు కరీంనగర్ జిల్లాలో తీవ్రమైన వర్షాలు అయితే ఉంటాయి। ఇక రాయలసీమలో వరుణ గర్జన కొనసాగుతుంది। ఇప్పటి వరకు నంద్యాల వైపుగా ఆళ్లగడ్డ వైపుగా అలాగే కడప వైపుగా పడిన వర్షాలన్నీ సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లాల్లోకి వర్షాలు అయితే కొనసాగుతున్నాయి। మదనపల్లి పరిసర ప్రాంతాలు కదిరి పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి। కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే నూజివేడు అలాగే చింతలపూడి పరిసర ప్రాంతాలు అలాగే జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల ప్రజలు అలాగే తిరువూరు విష్ణుపేటలో కూడా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలను అయితే ఈరోజు రాత్రి సమయంలో భారీ ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో కూడిన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది। ఇది ఓవరాల్గా ఖమ్మం వైపుగా వర్షాలు దూసుకొస్తున్నాయి। మరికొద్ది గంటల్లో విధ్వంసం ఉండబోతుంది। రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి। మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ అండి।